హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక మలుపులు తిరుగుతున్నాయి. బన్నీ జైలుకు వెళ్ళి వచ్చాక సమీకరణాలు భారీగా మారాయి. బీ స్ట్రాంగ్ బన్నీ అన్న ఓకే, అసలు బన్నీకి ఏమైంది? జస్ట్ ఒక రాత్రి జైల్లో ఉన్నాడు అంతే కదా. అదేదో భయంకర ప్రదేశానికి వెళ్ళినట్టు వెళ్ళింది జస్ట్ జైలుకే కదా. ఈ పరామర్శలు ఎందుకు? అండర్ ట్రయల్డ్ ఖైదీగా జైళ్లలో కొన్ని వేల మంది ఉంటున్నారు, కానీ బన్నీ ఉన్నది కేవలం ఒక్క రాత్రి మాత్రమే. ఎందుకంటే ఫాస్ట్గా బెయిల్ తెచ్చేసుకునేందుకు బన్నీ దగ్గర డబ్బులున్నాయి, మిగిలిన వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సరే, డబ్బు విషయం పక్కన పెట్టినా ఒక్క రాత్రి జైల్లో ఉన్నందుకు ఎంతమంది వెళ్ళి పలకరించి వచ్చారు. మరి తల్లిని పోగొట్టుకుని ప్రాణం కోసం పోరాడుతున్న ఆ బిడ్డ శ్రీతేజ్ పరిస్థితి ఏంటి? కనీసం ఒక్కడైనా కన్నెత్తి చూశాడా? ఆ బిడ్డ గురించి ఒకడైనా మాట్లాడా? తల్లిని పోగొట్టుకుని ప్రాణం కోసం పోరాడుతున్న శ్రీతేజ్ అల్లు అర్జున్కు చాలా పెద్ద ఫ్యాన్. అసలు ఆ రోజు ఆ కుటుంబం ప్రీమియర్ షోకు రావడానికి శ్రీతేజ్ కారణం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటన మరింత విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో దిల్సుఖ్ నగర్కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. 9 సంవత్సరాల వయసున్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. కిమ్స్ ఆసుపత్రి పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నాడు. డాక్టర్ చేతన్ ఆర్ ముందాడ, డాక్టర్ విష్ణుతేజ్ పూడి పర్యవేక్షణలో ఉన్నాడు. అత్యాధునిక వైద్య సహాయాన్ని అందిస్తున్న నేపథ్యంలో కోలుకుంటాడని అందరూ భావించినప్పటికీ అది నెరవేరట్లేదు. సంఘటన చోటు చేసుకున్న ఈ నెల 4 నుంచి కన్ను కూడా తెరవలేదు ఆ బాలుడు. ఇప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెట్ చొంగ్తు, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ వెల్లడించారు. వాళ్ళు కిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. శ్రీతేజ్కు అందుతున్న వైద్య చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సివి ఆనంద్ విలేకరులతో మాట్లాడారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, కోలుకోవడానికి సుదీర్ఘ సమయం పట్టొచ్చని డాక్టర్లు వెల్లడించారని అన్నారు. అయినప్పటికీ వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఆక్సిజన్ అందకపోవడం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లుగా చెప్పారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్పై ఎఫ్ఐఆర్ పెట్టారు. భారత న్యాయ సంహితలోని సెక్షన్ 1181 కింద కేసు ఫైల్ అయింది. కొద్ది రోజుల కిందటే అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. కానీ ఇప్పటి వరకు బాలుని పరామర్శించేందుకు వెళ్ళలేదు. ఈ నేపథ్యంలో బన్నీ మరియు థియేటర్ యాజమాన్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బెనిఫిట్ ప్రీమియర్ షోల పేరుతో అభిమానుల ప్రాణాలతో సినిమా రంగం చెలగాటం ఆడుతుందని, ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా పోతుందని తీన్మార్ మల్లన్న విమర్శించారు. ఈ వ్యవహారాలన్నింటిపై నా శాసన మండలిలో ప్రస్తావనకు తీసుకొస్తానని, దీన్ని ఎలా నివారించాలనే విషయంపై మాట్లాడతానని అన్నారు. ఆ ఉద్దేశంతోనే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి వచ్చానని చెప్పారు. పుష్ప 2 సినిమాకు 1400 నుంచి 1500 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయని, ఇందులో 10% మొత్తాన్ని శ్రీతేజ్ కుటుంబానికి చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. పోయిన ప్రాణాన్ని ఎలాగూ తీసుకుని రాలేమని, ఇంకోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని అన్నారు. అలాగే ఓ ఫ్యాన్ సైతం అల్లు అర్జున్ను ఏకిపారేశాడు. శ్రీతేజ్ లాంటి ఫ్యాన్ ఉన్నారు కాబట్టే హీరోలు స్టార్లు అవుతున్నారు, కానీ స్టార్లకు మాత్రం ఫ్యాన్స్ అంటే జస్ట్ ప్రజలు అవుతున్నారు. అల్లు అర్జున్ జైలు నుంచి వచ్చాక బన్నీని చూసేందుకు టాలీవుడ్ మొత్తం కదిలింది. కానీ చావు బతుకుల మధ్య ఉన్న శ్రీతేజ్ను కలవడానికి కనీసం ఒక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా వెళ్ళలేదు. అయితే అల్లు అర్జున్ కేసు కోర్టులో ఉంది. అక్కడికి వెళ్ళడానికి అతనికి లీగల్ ఇష్యూ అడ్డు రావచ్చు, కానీ మిగతా వాళ్ళకు ఏమైంది? అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వగానే కేసు పెట్టిన అతని ఇంటికి వెళ్ళి కేసు వెనక్కి తీసుకుంటా అనిపించేలా చేశారు. కానీ నీ కొడుకు ఆరోగ్యం ఎలా ఉంది అని ఒక్కడైనా అడిగాడా? ఇదేనా మీ ఆర్మీ? బన్నీ ఇంటికి వెళ్ళి అతన్ని పరామర్శించిన వాళ్ళలో కనీసం ఒక్క స్టార్ అయిన హాస్పిటల్కు వెళ్ళి శ్రీతేజ్ను చూస్తే పరిస్థితి వేరుగా ఉండేది. మా సినిమా కోసం ఫ్యాన్స్ ఉన్నట్లే ఫ్యాన్స్ కష్టం వస్తే మేము కూడా వస్తాం అనే భరోసా ఇవ్వడంలో తెలుగు హీరోలు ఫెయిల్ అయ్యారు. మీ సినిమాలు చూడడానికి, మీకు కటౌట్లు కట్టడానికి, కలెక్షన్లు తెచ్చిపెట్టడానికి ఫ్యాన్స్ కావాలి, కానీ వాళ్ళకు కష్టం వస్తే మాత్రం ఎవరికి ఏం పట్టింపు లేదు. హీరోలంతా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అభిమానులు ఉన్నంత వరకే మీరు హీరోలు. అదే ఫ్యాన్స్ మిమ్మల్ని లైట్ తీసుకుంటే మీ జీవితాలు ఎలా ఉంటాయో మాకంటే మీకే ఎక్కువగా తెలుసు. ఎక్కడ తగ్గని ఏ హీరో అయినా సరే ఫ్యాన్స్ విషయంలో కొంచెం తగ్గితేనే బెటర్ అంటూ ట్వీట్లు చేశారు. ఇప్పటికైనా శ్రీతేజ్ విషయంలో అల్లు అర్జున్ కొంచెం ముందడుగు వేస్తారో లేదో చూడాలి.